మా నాన్న వల్ల నేను మా అమ్మ పడిన నరకం, కష్టం, తర్వాత నా పిల్లలు భార్య పడకూడదని చెప్పి పెళ్లికి ముందర ఒక ఇళ్ల స్థలం కొన్నాను. అందులో ఎలాగైనా ఇల్లు కట్టేయాలని చెప్పి పిల్లల్ని, భార్యని, నా సుఖ సంతోషాలు అన్ని వదులుకుని దేశం కాని దేశం వచ్చి పనిచేస్తానంటే ఈ రోజు నా భార్య ఊర్లోనే వేరే వాడితో ఎఫైర్ పెట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే చిన్నప్పటి నుంచి నేను చాలా నరకం అనుభవించాను. ఎందుకంటే మా నాన్న తాగేసి ఎన్నో రకాలుగా మా అమ్మని నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. ఆ నరకం నా భార్యకి పిల్లలకి ఉండకూడదని చెప్పి ఊర్లో అన్ని వదులుకుని దేశం కాని దేశం వచ్చి ఎడారిలో గొడ్డి సాకిరీ చేస్తూ ఒక పూట తిని తినక గొడ్డి సాకిరీ చేస్తున్నాను. కానీ ఈ రోజు నా భార్య పిల్లల్ని పట్టించుకుండా మానేసి ఊర్లోనే వేరే వాడితో ఎఫైర్ పెట్టుకుని జలసాలు చేస్తుంది. ఇదంతా నా ఫ్రెండ్స్ రే పరిస్థితి ఏం బాగోలేదు, నువ్వు వీలైనంత త్వరగా ఇండియాకి వచ్చే, ఏదో కష్టమో నష్టమో ఇక్కడ ఏదో చేసుకుని బతుకు గానీ వేరే దేశం వెళ్ళకని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తున్న ప్రతిసారి నా గుండెల్ని ఎవరో పట్టుకుని పిండేస్తున్నట్టు అయిపోతుంది. ఈ క్షణం ఇండియా వచ్చేద్దామని చెప్పేసి నాకు ప్రతిసారి అనిపిస్తుంది. కానీ నాకు ఇంకా ఒక సంవత్సరం అగ్రిమెంట్ ఉంది. ఒకవేళ సడన్ గా వెళ్ళిపోవాలనుకుంటే డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో నేను ఉన్నాను. అన్న మీ వీడియో ద్వారా నేను అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే పిల్లలు బాగుంటే చాలు, నా జీవితం ఏమైపోయినా పర్లేదు అని చెప్పి అన్ని వదులుకుని వేరే దేశం వెళ్ళి నానా సాకిరీ చేసి డబ్బులు కూడబెట్టే వాళ్ళు చేతకాని వల్ల అసలు ఇప్పుడు నేను ఏం చేస్తే మంచిది? డబ్బులు పోయినా పర్లేదు ఇండియా వచ్చేయడం మంచిదా, లేదా కష్టమో నష్టమో ఇంకొక సంవత్సరం ఏదోలా గెంటేసి వచ్చిన తర్వాత నా భార్యకి విడాకులు ఇచ్చి నా పిల్లల్ని చూసుకుంటూ బతికేయడం మంచిదా, లేకపోతే నా భార్యకి ఇంకొక అవకాశం ఇచ్చి చూడడం మంచిదా అని చెప్పేసి దాదాపుగా ఒక గంట సేపు ఫోన్ మాట్లాడారు. ఇక్కడ మీ అందరికి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. పెళ్ళైన తర్వాత భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసి దేశం కాని దేశం వెళ్ళి పని చేయడం కరెక్టా కాదా, లేదంటే కష్టమో నష్టమో ఉన్న దాంట్లో సర్దుకుపోయి ఇక్కడే ఉండడం మంచిదా? మీ ఉద్దేశం ఏంటో కామెంట్ లో రాయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ చాలా మంది చూస్తున్నారు, చాలా నేర్చుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అలాగే మనోడు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ లో రాయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. ఆ స్టోరీ చెప్తా. ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకుని ఉండండి. మంచిది.